నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ తొందరగా లంచ్ బాక్స్లో చేయాలనుకున్నప్పుడు ఇలా మామిడికాయతో సేమియా పులిహోర చేసుకోండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ మసిలిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో సేమియా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. అలా ఉడికితే మెత్తగా కాదు. సో ఇలా ఉడికిన తర్వాత స్ట్రెయినర్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, మీకు ఏది ఇష్టమైతే అది పోపులో వేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత 2-3 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి ముందుగానే చేసి పెట్టుకున్నానండి మామిడికాయ పేస్ట్ని, నిల్వ 1 సంవత్సరం పాటు ఉండేలా చేసి పెట్టుకున్నాను. ఇది ఇందులోకి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా సేమియాని ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, ఇందులో నేను ఉప్పు వేయట్లేదు, ఎందుకంటే మామిడికాయలో ముందే ఉప్పు వేసి సంవత్సరం పాటు ఉండేలా ఊరపెట్టుకున్నాను. సో అందుకని నేను ఇందులో ఉప్పు వేయట్లేదు. మీరు అప్పటికప్పుడు మామిడికాయ వేసుకుంటే ఉప్పు వేసుకోండి. ఇలా సంవత్సరం పాటు ఉండేలా చేసుకున్నారనుకోండి, అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు వేయలేదు. సో ఇలా 1 నిమిషం పాటు మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మన మామిడికాయ సేమియా పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. మనము తొందరగా చేయాలి అనుకుంటాం కదా లంచ్ బాక్స్లోకి, ఇది తొందరగా అయిపోతుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంతో తీసుకుంటారు. ఇలా చెయ్యండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.